అల్పపీడనం ఎఫెక్ట్ తో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, జలాశయాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. రానున్న 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంటున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాంతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లాలో ఏదైతే నైరుతి ఋతుపవనాలు వెళ్ళినటువంటి మరుసటి రోజు ఈశాన్య ఋతుపవనాలు స్టార్ట్ అయినటువంటి తొలి రోజు నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు అల్పపీడన ద్రోణి కూడా ఈ రోజు ఉన్నటువంటి ఇది తీవ్ర వాయుగుణం కూడా మారేటువంటి పరిస్థితి. ఈ రోజు కలెక్టర్ హిమాంశు శుక్లా మన ముందు ఉన్నారు. సార్, ఈ రోజు చెప్పండి, ఎలాంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి? దగ్గర వారం రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి. ఈశాన్య ఋతుపవనాలు చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తున్న పరిస్థితి. ఎలాంటి చర్యలు చేపట్టారు? నెక్స్ట్ 3 days కూడా భారీ వర్షం ఉంది. సో ఫస్ట్ నా విజ్ఞప్తి అంటే కొంచెం అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి. ఈ రోజు స్కూల్స్ కి, అంగన్వాడీస్ కి, జూనియర్ కాలేజ్ కి కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది. రేపు కూడా ఇప్పుడు ఒక డిసిజన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ నేపథ్యంలో సిటిజన్స్ తో రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి. ప్రస్తుతం ప్రాబ్లం అంతా లేదు, కానీ రాబోయే రోజుల్లో హెవీ టు హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. తర్వాత పై ప్రాంతంలో కూడా నంద్యాల కానీ, కడప కానీ, ఇటు ప్రకాశం కానీ కూడా రెయిన్ఫాల్ ఉంది. దానివల్ల మన ఫ్లో కూడా పెరుగుతాయి. ప్రస్తుతం సోమశిలలో 69 TMC ఉంది. మన దగ్గర 510 TMC వరకు క్వశ్చన్ ఉంది. సో మనం జాగ్రత్తగానే ఉంటాము. తర్వాత ఈ పెన్నా నది వైపు కూడా కొన్ని బలహీనంగా ఉన్న బండ్స్ ని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది. నిన్ననే శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మన దగ్గర కొన్ని బీచ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి, తీర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ మత్స్యకారికి అక్కడ వెళ్ళడం నిషేధం ఉంది. కానీ దీంతో పాటు టూరిస్ట్ కూడా ఈ రోజు నుంచి అక్కడికి వెళ్ళకూడదు. అది ఎస్పీ గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రస్తుతం ఎక్కువ ప్రాబ్లం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా లాస్ ఆఫ్ లైఫ్ కానీ, లాస్ ఆఫ్ యానిమల్ లైఫ్ జరగకూడదు. అటు గవర్నర్లు, సీఎం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. మనం కొన్ని రిలీఫ్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసి సిద్ధంగా పెట్టాను. ఒకవేళ అవసరం ఉంటే అక్కడ ఉన్న ప్రాంతం నుంచి వాళ్ళు షిఫ్ట్ చేసి రిలీఫ్ సెంటర్స్ కి తీసుకోవడం వెళ్ళడం జరుగుతుంది.